ಭಗವತಿ ಮಣಮಗಳಾನಾಳೆ ನಮ್ ಭಗವಾನ್ ಮಣಮಗನಾನಾರೆ ನೆற்றிಯಿಲೆ ತಿಲಕಮಿಟ್ಟು ಕಾಂಜಿ ಪಟ್ಟು ಸೇಲೆ ಕಟ್ಟಿ ನೆற்றிಯಿಲೆ ತಿಲಕಮಿಟ್ಟು ಕಾಂಜಿ ಪಟ್ಟು ಸೇಲೆ ಕಟ್ಟಿ ಪೂವಾಲ ಜಡೆ ಪೆಣ್ಣಿ ಕನ್ನತಿಲೆ ದೃಷ್ಟಿಗಿಟ್ಟು ಪೂವಾಲ ಜಡೆ ಪೆಣ್ಣಿ ಕನ್ನತಿಲೆ ದೃಷ್ಟಿಗಿಟ್ಟು ಆನಂದಮಾನಂದಮಾನಂದಮೇ ಪರಮಾನಂದಮಾನಂದಮಾನಂದ భక్తులందరూ సేవకులు నిన్నంతా చూస్తా ఉన్నాం. వర్షం జోరుగా పడతా ఉంది. రేపు ఏం చేయాలి అని అనుకుంటా ఉన్నాం. లేదు బయట చేస్తాము అని ఆ వర్షం పడుతున్నప్పుడే నిర్ణయం తీసుకొని బయటే కార్యక్రమం చేస్తాము, తడుచుకొనైనా చేస్తాము అనేసి నిర్ణయించుకున్నారు అందరూ. శ్రీ భగవాన్ అంటూ ఉంటారు, మీ స్థితి పెరుగుతూ ఉంటే ప్రకృతిని కూడా నియంత్రించచ్చు అని. అట్లాగా ఈ రోజు అంతా మనకి ఈ భాగ్యనగరంలో ఒక చుక్కు కూడా వర్షం పడకుండా అమ్మా భగవాన్ అన్ని కళ్యాణ వేడుకలు అన్ని టెంపుల్స్ లో అత్యద్భుతంగా జరిగేటట్టు చేసేవారు. ఈ రోజు మీ అందరూ ఉన్నారంటే అమ్మా భగవాన్ అట్లాగా మనకి ఆ రక్షణ కల్పించి ఈ కార్యక్రమం అంతా ఆనందంగా విజయవంతంగా అయ్యేటట్టు చేస్తూ వచ్చున్నారు. ఇంకా ఎన్నో అనుగ్రహాల్ని అమ్మా భగవాన్ మనకి ఈ సంవత్సరంలో అందించబోతూ ఉన్నారు. సో మొదటిగా మనం చూసాము శ్రీ అమ్మా భగవాన్ యొక్క దీక్షా దర్శనంలో చాలా మంది భక్తులు కుటుంబ సమేతంగా హైదరాబాద్ నుంచి వచ్చి దీక్షలు తీసుకున్నారు. సో ఇంకా చాలా మంది ఉన్నారు. అయితే ఆ సమయానికి కుదరలేదు. మళ్ళీ ఎప్పుడైనా అవకాశం దొరికితే భగవంతుడు తన సత్యలోకానికి ద్వారం తెరిస్తే అమ్మా భగవాన్ యొక్క సన్నిధానంలోకి అక్కడ వచ్చి దీక్ష తీసుకునే అవకాశం లభించవచ్చు. అది కూడా మీ ప్రార్థన మీదే ఆధారపడి ఉంది. భగవంతుడు ఎప్పుడు భక్తులకి ఆధీనంగానే ఉంటాడు. భక్త పరాధీనుడు అని చెప్తాం. మనము ఎలా మన భగవంతుడిని చూడాలని అనుకుంటుంటామో అట్లాగా వారు మనకి అనుగ్రహాన్ని అందచేస్తూ ఉంటారు. ఈ కళ్యాణం అనేది శ్యామ భగవాన్ మనకి ఇచ్చిన ఒక పెద్ద వరము. ఈ కళ్యాణంలో మీరేమీ చేయక్కర్లేదు. వచ్చి
వేడుకను చూస్తూ ఆనందిస్తూ ఉంటే చాలు, అనుగ్రహము మీ లోపలికి ప్రవేశిస్తూ ఉంటుంది. రాబోయే రోజుల్లో అమ్మ భగవాన్ తమ భక్తులందరినీ, ఎవరైతే తమ మీద ఆధారపడి ఉంటూ ఉంటారో వాళ్ళందరినీ కూడా అమ్మ భగవాన్ కాపాడుకోబోతూ ఉన్నారు. ఈ ప్రపంచంలో ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి. ఆర్థికపరమైన మార్పులు వస్తాయి, అనారోగ్యాలు వస్తూ ఉంటాయి, విధానపరమైన మార్పులు వస్తూ ఉంటాయి. ఒక అభద్రత అనేది ప్రజల్లో కలుగుతూ ఉంటుంది. నిశ్చలంగా ఏది ఉండదు, అనిశ్చితంగా ఎప్పుడు ఉంటుంది. ఎప్పుడు ఏది మారిపోతుందో ఎవ్వరికి ఏమీ అర్థం అవ్వదు. అలా అది మన లోపల ఒక భయాన్ని, అభద్రతని కలుగజేస్తూ ఉంటుంది. దీని నుంచి బయటికి రావాలి అంటే మీ ప్రయత్నం కొంత ఉంది అని శ్రీ భగవాన్ చెప్తూ ఉన్నారు. ఈ కళ్యాణోత్సవ సందర్భంగా అమ్మా భగవాన్ మీకు అందజేసేది ఏమి అంటే, బయట జరిగే ఈ సంఘటనలన్నిటి నుంచి మిమ్మల్ని మీరు ధైర్యంగా తయారు చేసుకొని మీరు ఎదుర్కొనేటట్టు ఉండాలి అంటే మీ ఇంట్లో మీతో మీకు ఒక అనుబంధం అనేది ఉండాలి. మీతో మీకు ఒక అనుబంధం ఉండటము, మీ ఫ్యామిలీతో ఒక రిలేషన్స్ ఉండటము మీకు ఒక ధైర్యాన్ని ఇస్తుంది. ప్రపంచంలో పరిస్థితులను ఎవరు మార్చరు, అయితే మీకు ఒక ధైర్యం వస్తుంది ఆ పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి. ఎప్పుడు ఏది జరుగుతుందో ఎవరికి అర్థం అవ్వదు, అయితే ఆ ఎదుర్కొనే ధైర్యాన్ని, స్థైర్యాన్ని మీకు అమ్మా భగవాన్ అందజేస్తూ ఉన్నారు. మీకు అమ్మా భగవాన్ రక్షణని ఎన్నో లెవెల్స్లో ఇస్తూ ఉంటారు. ఒక ప్రోగ్రాం జరుగుతుంది అనుకోండి, దేశాధినేత ఒక ప్రోగ్రాం చేస్తున్నారు అనుకోండి, అంచెలంచెలుగా భద్రతని ఏర్పాటు చేస్తారు, ఎవరు రాకూడదు అని చెప్పి. అట్లాగా మీకు అమ్మా భగవాన్ అంచెలంచెలుగా భద్రతని పెంచబోతూ ఉన్నారు ఈ ప్రపంచం నుంచి మిమ్మల్ని కాపాడడానికి. సో అట్లాగా ఒక భద్రతా వలయము మీ మీద ఏర్పడుతుంది ఈ సహస్రనామ హోమంలో. ఇది మీకున్న ఐశ్వర్యానికి, రాబోయే ఐశ్వర్యానికి అమ్మా భగవాన్ ఒక రక్షణ కలుగజేస్తారు. దాంతోపాటు మీ లోపల వారి యొక్క చైతన్యాన్ని, అమ్మా భగవాన్ యొక్క చైతన్యాన్ని పెంపొందించబోతున్నారు. అది సత్యలోక పుణ్యక్షేత్రంలోకి వచ్చినప్పుడు, క్షమించండి, ఐశ్వర్య క్షేత్రంలో పరంజ్యోతిని దర్శనం చేసుకుంటున్నప్పుడు అక్కడ వేరొక విగ్రహాన్ని కూడా స్థాపన చేస్తున్నారు. అది చూసినప్పుడు మీకు చెప్పినప్పుడు అర్థమవుతుంది. ఆ విగ్రహం సమక్షంలో పరంజ్యోతి మీ లోపల ఆ చైతన్యాన్ని జాగృతం చేస్తారు.